అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వార్ 2 సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబం పైన నోరు పారేసుకున్నారు దగ్గుబాటి ప్రసాద్. క్షమాపణ చెప్పకపోతే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అన్నట్లుగానే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాత్రం బహిరంగ క్షమాపణలు చెప్పలేదు. ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్న లైట్ తీసుకున్న చంద్రబాబు తీరుపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీ నేతలు కూడా ఖండించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ గా వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగిరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పద్ధతుల కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్రభుత్వము పెట్టట్లేదు. ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మేము 2 రోజుల సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుబాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం, మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదల్చలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద అసభ్య పదజాలం వాడినందుకు ఈరోజు చెలో అనంతపురం కార్యక్రమము నంద్యాల జిల్లా నంద్యాల నుండి వచ్చినాము. కానీ మమ్మల్ని పోలీసు వాళ్ళు బారికేట్లు పెట్టి యువతల్ని అడ్డుకున్నారు. 100 వెహికల్స్ ఆపినారు. మా అభిమానాన్ని ఈ రోజు ఆపచ్చు, రేపు ఆపచ్చు. ఆయన క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కొనసాగిస్తాము. నంద్యాల జిల్లా నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చెలో అనంతపూర్కి వచ్చేసాము. ఆయన ఎమ్మెల్యే సారీ చెప్పేంత వరకు మేము ఈ ధర్నా ఆపాము. ఆయన క్షమాపణ చెప్పవలసిందే కోరుతున్నాం. జై మమ్మల్ని ఆపుతారేమో, కార్లు ఆపుతారేమో కానీ మమ్మల్ని ఏం ఆపలేరు. మేము పాదయాత్ర పెట్టామంటే ఆయన ఇంట్లో కూలాటం అయిపోతుంది. మర్యాదగా క్షమాపణ అయిపోతే ఇంత బంద్ అయిపోతుంది. లేకపోతే ఎంతవరకైనా పోతుంది కథ. దగ్గుబాటి ప్రసాద్ మీరు బాగా ఆలస్యం చేసుకోండి. మీరు బెంగళూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మా అనంతపురానికి రావాలి, క్షమాపణ చెప్పాలి. బిల్లులు దాపెట్టుకుని రవి
ఆయన గెలుస్తారని బలంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజే కాదు, ఇంకా ఆయన 6 నెలలు దాటుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఆయనకు ఆయన బహిరంగ చెప్పడం వల్ల నిద్రలే రోజు గడుపుతాయని మరోసారి బలంగా హెచ్చరిస్తున్నాం. 48 గంటల టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పేదానికి ఏమి? మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం, మేము రోడ్డు మీదకి వచ్చాము మా హీరో కోసం. రాజకీయాలకి హీరోకి మాకేంది? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాము మేము? సారీ చెప్పకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికే మేము వచ్చింది. సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదు. అసలు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏమన్నారో ఓసారి చూద్దాం. 16 అంటే 16 పెట్టిచ్చేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మరికన్నా తప్పగా నా ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాను సినిమాకి ఎట్లా పోతారప్పా? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్ వాడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. అదే ముందు నుంచి రాలేదు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తాంనా? కానా ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు, సినిమా చూడండి చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు కంటే కదా టైం రాదనా? ఎట్లా వస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. 16 అంటే 16 పెట్టిచ్చేసి. పూర్తి సమాచారం అందిస్తారు అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి. పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఎమ్మెల్యే ప్రసాద్ ఏమైనా బయటకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పే అవకాశం కనిపిస్తోందా? అనుష్ఠి, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాత్రం ఇప్పుడు దాకా అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు భయపడి ఆయన ఎక్కడున్నారు ఏంటో సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి అయితే 3 రోజుల కిందటే ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు డెడ్ లైన్ విధించడం జరిగింది. వాస్తవానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని 2 డిమాండ్లని ఉంచడం జరిగింది. అయితే 48 గంటల పాటు డెడ్ లైన్ విధిస్తున్నాము, 48 గంటల తర్వాత మేము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చాలా స్పష్టంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించారు. ఇదే నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నం చేస్తే దాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఆ రోజు చూస్తాం. అయితే ఇప్పుడు 48 గంటలు పూర్తయినప్పటికీ అటు టీడీపీ అధిష్టానం నుంచి కానీ ఇటు ఎమ్మెల్యే నుంచి కానీ ఎట్లాంటి క్షమాపణ కానీ లేకపోతే ఎట్లాంటి ప్రాయశ్చిత్తం కానీ లేకపోవడంతో ఒకసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఒక్కసారిగా ఆకస్మికంగా పెద్ద సంఖ్యలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ఒకవైపున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు, కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మరోవైపున ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎక్కడికక్కడ అడ్డుకున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. గుత్తి పామిడి పెద్ద హైవే పైన అడ్డుకొని హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరు జాతీయ రహదారిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అడ్డుకొని అక్కడ పక్కనే ఉన్న పెద్దోడుగురు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మరోవైపున అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఉదయం నుంచి ఏర్పాటు చేశారు. వచ్చిన
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చినట్లుగానే స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారిపైన లాఠీలు జింపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విచక్షణరహితంగా పోలీసుల దాడులు చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన. తాము కోరుతున్నది ఒకటే, మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఇంతగా దాడులు చేసినప్పటికీ ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సంబంధించి, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి ఆయన మనోభావాన్ని దెబ్బతీశారు. ఆయన తల్లి పైన కూడా అసభ్యంగా అనుచితంగా మాట్లాడారు. సో ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా కోరుతున్నది ఒకటే, టీడీపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. టీడీపీ నుంచి దగ్గుపాటి ప్రసాద్ సస్పెండ్ చేయాలని ఒక రోజున టీడీపీ అధిష్టానం కూడా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అనంతపురం నగరంలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కోసమే వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తూ ఉన్నప్పటికీ తాము శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వచ్చినాం. అయితే పోలీసులు తమ పైన లాఠీలు దులిపిస్తూ ఉన్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇక నుంచి బలవంతంగా స్టేషన్లకు ఈడ్చుకొని వెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు పోలీసుల వైపు పైన. ఇదంతా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇదంతా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి శివారెడ్డి, ఇది పొలిటికల్ వార్ కాదు, కేవలం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి అన్న ఒక డిమాండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కనిపిస్తుంది. అట్లీస్ట్ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పార్టీ తరపు నుంచి ఎవరైనా ఖండన వ్యాఖ్యలు చేసినా బాగుండేది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూడా కనిపిస్తుంది అభిమానులు. కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు ఈ వ్యాఖ్యలను ఖండించలేదు, ఆయన పైన చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకటి ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించి వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత ఆయన మందలించి పంపినట్లు ఎల్లో మీడియా కూడా లీకులు ఇచ్చారు. అయితే ఒక ఎమ్మెల్యే అసభ్యంగా అనుచితంగా మాట్లాడిన తర్వాత కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం, ఆయన పైన కేసు నమోదు చేయకపోవడం, తర్వాత ఫ్యాన్స్ ఏదైతే కోరుతున్నారో బహిరంగ క్షమాపణ, దాన్ని కూడా చెప్పించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండడాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చిన్న మెసేజ్లు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లను పెట్టి చాలా మంది, అంటే అనేక వందల మందిని అరెస్ట్ చేసిన విషయం గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కేసులో వారిపైన చట్టం ఎందుకు కఠినంగా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో, ఆయన తల్లి విషయంలో ఎందుకు చట్టం తన పని తాను ఎందుకు చేయలేదన్నది ఇక్కడ ప్రశ్నగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అబ్యూజ్ లాంగ్వేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ ని, ఆయన కుటుంబాన్ని, ఆయన తల్లిని దూషించినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేని ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తున్నారన్న దానిపైన పూర్తి స్థాయిలో చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం బహిరంగ క్షమాపణ కూడా ఆయనతో చెప్పించలేని పరిస్థితి ఎందుకుంది? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ పైన, ఆయన కుటుంబం పైన చంద్రబాబుకు, నారా లోకేష్ నిజంగానే అంత కక్ష ఉందా అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యల్లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇది చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన కుటుంబ సభ్యులన్నా నచ్చదు, అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా అడ్డుకుంటూ ఉన్నామని చెప్తూనే ఆయన తల్లి పైన అసభ్యంగా మాట్లాడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించి వివరణ తీసుకున్న తర్వాత మీరు క్షమాపణ చెప్పండి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే చెప్పేవారు, లేదు కేసు పెట్టమని పోలీసులను ఆదేశించితే ఖచ్చితంగా నమోదు చేసేవారు. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ముఖ్యమంత్రి కేవలం మందలించి వదిలేశారు. మరోవైపున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన డెడ్ లైన్ కూడా దాటిపోవడంతో ఒకసారిగా ఆందోళన ఉధృతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున అనంతపురం నగరంలో పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు, లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే ఆయన నిలిచేయాలనే ఉద్దేశంతోనే వెళ్ళిన పరిస్థితి. పోలీసులు అడ్డుకోవడం, లాఠీ చార్జ్ చేయడం, వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానుల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి, అందాక తమ నిరసనని కొనసాగిస్తామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉన్న నేపథ్యంలో సతీష్, మనం ఎలా చూడొచ్చు? ఇది కేవలం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా, లేదంటే పార్టీ లైన్ గా చూడాలా అన్న ప్రశ్న కూడా అభిమానుల నుంచి వినిపిస్తూ ఉన్న నేపథ్యం.
అనస్తే అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆ ఇంటిని పూర్తి స్థాయిలో చుట్టుముడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అనంతపురం చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులంతా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందులో దగ్గుపాటి ప్రసాద్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినటువంటి వైనం, జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టినటువంటి పైన దారుణమైనటువంటి భాషతో బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు ముందుగా చెప్పినట్టుగానే అన్నంత పని చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పకపోతే ఆ ఇంటిని ముట్టడిస్తామన్నారు. చలో అనంతపురానికి పిలుపునిచ్చారు. అన్నట్టుగానే మొత్తం వివిధ జిల్లాల నుండి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి ఆందోళన చేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి, మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న వైఖరి అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయి. అందుకనే ఎన్టీఆర్ అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుపాటి ప్రసాద్ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలైతే ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పించి ఉండాలి తెలుగుదేశం పార్టీ. కానీ తెలుగుదేశం ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్వయంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 2 సార్లు భేటీ అయ్యారు. 2 సార్లు సమావేశం అయిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎటువంటి క్షమాపణ చెప్పలేదు. 2 సార్లు సమావేశం అయ్యి ఆ వ్యాఖ్యల గురించి చర్చ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు కూడా వాస్తవానికి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అంటే నందమూరి ఇంటికి సంబంధించినటువంటి కోడల్ని అత్యంత బూతు పదాలతో తిట్టడం, ఎన్టీఆర్ ను బూతు తిట్టి ఆయన సినిమాలకు అనుమతించకుండా చేసినటువంటి వైఖరి. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసింది. ఇదేదో యాదృచ్ఛికంగానో లేకపోతే కాకతాళీయంగా జరిగినటువంటి సందర్భం కాదు. ఆ వ్యాఖ్యల్లో కూడా చాలా క్లియర్ గా ఆయన ఇంటెన్షన్ అన్నది చాలా స్పష్టంగా లోకేష్ ని తిట్టినటువంటి ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన అందుకున్నారు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ పూర్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీ దగ్గుపాటి ప్రసాద్ తోనే ఉంది. కానీ ఇంత దారుణంగా ఎన్టీఆర్ ని అవమానించినటువంటి ఎమ్మెల్యే పైన అందుకని ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత కూడా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీని సస్పెండ్ చేయాలని కూడా సస్పెండ్ చేయలేదు. దీంతోనే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అందుకని ఈ రోజు ఎన్టీఆర్ అభిమానులంతా కూడా దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ఆయన ఇంటి ముట్టడికి వచ్చారు. ఆయన క్యాంప్ ఆఫీస్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టులు చేస్తా ఉన్నారు, లాఠీ చార్జీలు చేస్తారు. ఎన్ని చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.